కేసీఆర్ హరీష్ రావు చేసిన సంతకాలతో తెలంగాణకు మరణ శాసనం రాసినట్లయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కృష్ణా నదీ జలాల్లో మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు ఆయన. హరీష్ రావు గారు ఈ ప్రభుత్వానికి ఆ రోజు విద్యాసాగర్ రావు గారు కూడా సభ్యులు, వారు సాగునీటి ప్రాజెక్టులకు సలహాదారులుగా ఉండే. వీళ్ళందరూ వెళ్ళి ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్లో ఒక సంతకం పెట్టుకున్నారు. ఇది 18-19 జూన్ 2015 నాడు. ఏమని 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు, 299 టీఎంసీలు మేము తెలంగాణ వాడుకుంటాం, మాకు సరిపోతుందని చెప్పి మొట్టమొదటిసారి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ రైతాంగం పాలిట ఒక మరణ శాసనాన్ని ఆనాటి ప్రభుత్వం మొట్టమొదట సంతకం పెట్టి వచ్చి ఒప్పందాలు చేసుకొని వచ్చింది. గోదావరి నదిలో తెలంగాణకు మా కాంగ్రెస్ ప్రభుత్వం 968 టీఎంసీల నీళ్లు కేటాయించింది, 512-14 ఆంధ్రాకి ఇచ్చింది అని నిన్న మాట్లాడిండు. గోదావరిలో 968 మా కాంగ్రెస్ ఇచ్చిందని చెప్తున్నావు, మరి కృష్ణాలో కూడా 299 ఇచ్చి తెలంగాణ గొంతు కోసింది కూడా నీ కాంగ్రెస్ పార్టీ అని ఎందుకు చెప్పవు? అది కూడా నీ కాంగ్రెస్ పార్టీ ఘనతనే కదా. ఈ 299 అనే మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ. ఈ రాచపుండుకు కారణమే కాంగ్రెస్ పార్టీ. మిస్టర్ రేవంత్ రెడ్డి, అదెందుకో దాస్తావు.